పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచవ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ కు డీజీసీఏ కీలక ఆదేశాలు ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నిలిపివేయాలంటూ డీజీసీఏ పేర్కొన్నది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. దుబాయ్లోని అన్ని ఎయిర్పోర్టులు మూసివేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రావద్దంటూ సూచనలు పంపించింది. దుబాయ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే విమానాలపై ఎఫెక్టు కొనసాగనుంది. మరికొన్ని ఒక 2 రోజులు కూడా కొనసాగనున్నట్లుగా చూడొచ్చు. భారత ఎయిర్పోర్టులపై దుబాయ్ ఎఫెక్ట్ పడింది. ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాశారు. మార్చి 7 వరకు విమాన సర్వీసులను నిలిపివేయటం జరిగింది. డీజీసీఏ ఆదేశాల మేరకు విజ్ ఎయిర్ సంస్థ, లుఫ్తాన్సా సర్వీసులు కూడా నిలిచిపోయినట్లుగానైతే మనం చూడొచ్చు. మన ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి విమానాల విషయంలో కూడా ఇప్పుడు డీజీసీఏ కొన్ని సూచనలు ఇవ్వటము, విమాన సర్వీసులు కొన్ని రద్దు అవటం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తూ అక్కడే ఉన్నటువంటి దృశ్యాలు. अभी पता चला आकर के फ्लाइट कैंसिल है, दुबई जा नहीं सकते हैं। टाटा से ट्रैवल करके आ रहे हैं, 2000 रुपया 2200 रुपया खर्चा हो गया भाड़ा का। मजदूर आदमी तो है, हम लोग बड़ा आदमी तो है नहीं हम लोग। सही है ना। हम डायरेक्ट यहाँ से कनाडा से दुबई जा रहे थे। इमिरेट्स एयरलाइंस। अभी तक पता नहीं चला, कुछ बोला नहीं है। बोलता बताएंगे 3 घंटा सबर करो। अभी तक हमको नहीं बताया। कलकत्ता से दुबई जाएगा, दुबई से इजराइल जाएगा। तो अभी फ्लाइट जो मेरा टाइम था 8:25 में, वो अभी कैंसिल हो गया। अभी स्टाफ को, फ्लाइट वाला स्टाफ को मैंने पूछा तो उन्होंने बता रहा है क्या 4 बजे के बाद ही बता सकते हैं, नहीं तो नहीं कुछ भी हो सकता है, ऐसा बात बता रहे। मैं इजराइल में रहता हूँ, मैं छुट्टी में आया था, तो अगर मैं इजराइल में पहुँच नहीं पाया तो मेरा पूरा लाइफ बर्बाद हो जाएगा। तो इसलिए मैं सरकार से रिक्वेस्ट करता हूँ क्या फ्लाइट कैसे भी मेरे को इजराइल भेजे। ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పుడు అనుకోకుండా కూడా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వాళ్ళందరూ కూడా వాళ్ళ డెస్టినేషన్స్ అనుకున్న ప్రాంతాలకు అనుకున్న టైంకి చేరుకోవాల్సిన సిచ్యువేషన్, కానీ ఏమీ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఉండటం జరిగింది. వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పలు విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తల నడుమ వాయు మార్గాలను మూసివేయడంతో అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ప్రస్తుతానికి కొన్ని మూతపడ్డాయి. దానికి సంబంధించి ముఖ్యంగా డీజీసీఏ కీలక ఆదేశాలు అయితే చేసింది. ఏదైతే ఈ పశ్చిమాసియా దేశాలలో మారుతున్నటువంటి భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఎయిర్లైన్స్ సంస్థలను మొత్తం కూడా అప్రమత్తం చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ. సో దీని ముఖ్యంగా ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు చేశారు. దుబాయ్ కి సంబంధించినటువంటి విమానాశ్రయాలు కూడా మొత్తం మూతపడ్డాయి. సో అక్కడ మొత్తం విమానాశ్రయాలకు సంబంధించి మార్చి 7 వరకు ఎలాంటి విమానానికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఉండవు అంటూ కూడా విమానాశ్రయాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దాదాపు మొత్తం కూడా కొంత ఈ ఉద్రిక్త వాతావరణం అంతా కూడా కుదుట పడితే మాత్రం ఓపెన్ అవుతాయి. లేదు అంటే ప్రస్తుతానికి మార్చి 7 వరకు ఏదైతే ఈ సర్వీసులన్నీ కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రకటించారు. దాంతో ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి వారు అందరూ కూడా మార్చి 7 తర్వాత రీషెడ్యూల్ చేస్తాము, ఒకవేళ పరిస్థితులు ఇలాగే ఉంటే మీ పేమెంట్, మీ అమౌంట్ ను, మీ డబ్బులను వెనక్కి చెల్లిస్తామంటూ కూడా ఇప్పటికే విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అన్ని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ముఖ్యంగా దుబాయ్ కి సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా రద్దయిన పరిస్థితి కనబడతా ఉంది. భారత్ అంటే ముఖ్యంగా ఇండియాలో దాదాపు పెద్ద ఎత్తున ఇటు ఇజ్రాయిల్, ఇరాన్ మొత్తం కూడా అటు సైడ్ వెళ్లే విమానాలన్నీ కూడా రద్దయినట్టు కనబడుతుంది. దాదాపు 180 విమానాలను రద్దు చేసింది. దాంట్లో ఇండిగో 72 విమానాలను అయితే రద్దు చేసింది. ఎయిర్ ఇండియా 31, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 55, స్పేస్ జెట్ 13, ఆకాశ ఎయిర్ 8, ఈ మొత్తం కూడా దాదాపు
180 విమాన సర్వీసులు అయితే రద్దయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇజ్రాయెల్, దుబాయ్, అబుదాబి మరియు అమాన్ సర్వీసులు అన్ని కూడా ఏదైతే మార్చి 7 వరకు అయితే రద్దు అవుతాయి. సో ఈ ముఖ్యంగా ఈ దేశాల వైపు కొన్ని వేరే దేశాలను కూడా అప్రమత్తం చేసింది. ఇండియాతో పాటు వేరే దేశాలు కూడా ఏదైతే ఈ దుబాయ్ నుంచి ఇట్లా ఈ మొత్తం ఇరాన్, దుబాయ్ ఈ దేశాల నుంచి వెళ్లేటువంటి మార్గాలను సరిచేసుకొని వేరే దేశాల మీదుగా వెళ్లాలని అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు మార్చి 7 వరకు అయితే ఈ నిరంతర ప్రక్రియ ఉంటుంది. సో కొంచెం ప్రయాణికులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మార్చి 7 వరకు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే బుక్ చేసుకునే వారు కూడా విమానాశ్రయాలకు రావద్దు అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే కనబడుతుంది. విమానాశ్రయాలకు రావద్దు. సో మీరు ఏదైనా మీకు అప్డేట్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లు ఉంటాయి. ఆ అఫీషియల్ వెబ్సైట్లలో సో ఏ విమాన సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు అంటూ కూడా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేణు, రైట్. అయితే సతీష్, కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది విమానాశ్రయంలో. డెఫినెట్ గా కొంతమంది అక్కడికి చేరుకున్నటువంటి అంటే బోర్డింగ్ ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అప్పటికే కొంతమంది చేరుకొని ఉన్నాడు. బోర్డింగ్ లో కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు వెనుకకు వెళ్ళలేని పరిస్థితులు కనబడుతున్నాయి. అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కనబడుతున్నాయి. వెనుకకు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు రకరకాల వాణిజ్యానికి సంబంధించి గాను, పర్యాటకులు గాను వేరే కారణాల వల్ల వేరే దేశాలకు వెళ్ళి సో అక్కడ మొత్తం కూడా షెడ్యూల్ ముగించుకొని మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ కో లేదంటే దుబాయ్ కో లేదంటే వాళ్ళ స్వస్థలానికి వెళ్ళాలనుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు అయోమయంగా ఉంది. ఎందుకంటే అక్కడ యుద్ధం నడుస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ మరి ఫ్లైట్లు నడవట్లేదు. సో వాళ్ళ షెడ్యూల్ కూడా అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో మమ్మల్ని మా దేశానికి పంపించే ప్రయత్నం చేయండి అని వేడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఈ యుద్ధ మేఘాలకు సంబంధించి ఈ దేశాలు దుబాయ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈ దేశాల అన్నిటికీ వెళ్ళేటటువంటి ప్రయాణికులైతే కొంత ఆ ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొత్తం కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయా దేశాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళకపోవడం మంచిదని కూడా కొంతమంది సూచిస్తున్న పరిస్థితులు కనబడతాయి. కొంత ఇబ్బంది కలిగే వాతావరణం ఉన్నప్పటికీ కూడా సో ఎక్కడ సేఫ్ ఉంటుందో అక్కడే ఉండడం బెటర్ అంటూ కూడా సూచనలు చేస్తా ఉన్నారు. రైట్. స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి విమాన సర్వీసుల్ని రద్దు చేయడం జరిగింది. దుబాయ్లోని అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా సర్వీసులను ఆపివేసింది. మరొక వైపు కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న ప్లేస్కి అనుకున్న టైంకి చేరుకోవటానికి కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మరి ఇతర రీత్యాలు కానీ వాళ్ళు అక్కడికి చేరుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉంది. ఇటువంటి టైంలో కూడా డెఫినెట్గా కూడా ఆంక్షలు అనేవి కొనసాగుతాయి. ఎయిర్లో కూడా ఆంక్షలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఆయా దేశాల్లో ఇప్పుడు ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా డీజీసీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక వైపు ఏమో ఇక్కడ విమానాశ్రయంలో కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ కూడా అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇటువంటి ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ట్రంప్, ఖమేనీ మధ్య ఉన్నటువంటి పరిస్థితులతో కూడా ఇప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.